రికార్డింగ్ ఆన్ చేయండి. రికార్డింగ్ బటన్ ఇంకెవరు టచ్ చేయకండి, ఆయన చేశారు ఇంకెవరు చేయకండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ పేయబుల్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్తో పాటు S/4HANA చేంజెస్, S/4HANA అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఆ క్లాసెస్ నెక్స్ట్ తర్వాత చెప్తాను. సో అకౌంట్ మనం ఏం స్టార్ట్ చేస్తున్నామో అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెండర్స్ ఉంటారు, ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. ఈ వెండర్స్ అనే వాళ్ళు ఏంటంటే, వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ప్రతి కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తారు, వీళ్ళని వెండర్స్ అంటారు. సో ఈ వెండర్కి ప్లస్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమంటారంటే అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు. అకౌంట్ పేయబుల్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఏపీ కాన్ఫిగరేషన్స్ అకౌంట్ పేయబుల్ అని చూసారా? అకౌంట్ పేయబుల్. ఓకే, అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవచ్చు, లేదంటే అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ దేని కిందకు వస్తుంది? అకౌంట్స్ పేయబుల్ అనేది వెండార్స్ ఏమంటారు ఫైనాన్స్ టెర్మినాలజీలో? వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేస్తారు కంపెనీకి, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంటింగ్ డేటా. ఒక కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు, అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఈ వెండార్స్ కి యాజ్ వెల్ యాజ్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఏమంటారంటే అకౌంట్ పేయబుల్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఏం చేస్తుంది? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. వెండార్స్ ఏమంటారు? సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అనేది నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ అకౌంటింగ్ డేటాబేస్ ఆఫ్ ది వెండార్స్ అనమాట. వెండార్స్ అంటే అకౌంటింగ్ డేటాబేస్, వెండార్ కి సంబంధించినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది. వెండార్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్ కింద కూడా తీసుకోవచ్చు, కరెంట్ లయబిలిటీసే కాదు, సండ్రీ క్రెడిటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? వెండార్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? యాక్చువల్గా కిందకి రండి. టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి, చూపించండి సార్, చెప్పేటప్పుడు అది సెలెక్ట్ చేయాలి. చూడండి, ఎస్ఏపిలో వెండార్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్, డొమెస్టిక్ వెండార్, అక్కడ వెండార్ యాక్షన్, డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? లోకల్ వెండార్స్. గ్రూప్స్ అండర్లో మనం వెండార్స్ ని క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండార్స్ అంటే లోకల్ వెండార్స్ ని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్, నెక్స్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్, 3 గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లోనేమో లోకల్ వెండార్స్ ని యాడ్ చేస్తారు. అంటే మన కంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళని డొమెస్టిక్ వెండార్స్ అంటారు. ఆ వెండార్స్ అందరూ లోకల్ గ్రూప్ లో, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ అంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో నుంచి కూడా మనకు వెండార్స్ ఉంటారు. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, వాళ్ళందరూ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండార్ గ్రూప్ అంటే ఓన్లీ వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తారు, వాళ్ళందరూ వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు అనమాట. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి వచ్చినది. వాట్ ఇట్ మీన్ బై అకౌంట్ పేయబుల్?
Account payable is nothing but managing and monitoring all types of the vendor account database. Interview question. What is mean by account payable? Account payable is nothing. Account payable is nothing but to managing and monitoring all types of the vendors account database. Vendors comes under sundry creditors. Sundry creditors లో తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటాం. డౌన్కి వెళ్ళండి. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ అనేవి? వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉండే వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ వేరే కంట్రీ నుండి మన కంపెనీకి రా మెటీరియల్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసే వెండర్స్ అందరూ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్స్ అంటే ఏంటి? ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు, దాన్ని వన్ టైం వెండర్ గ్రూప్స్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? వెండర్స్ అంటే ఏంటనేది, వెండర్ గ్రూప్స్ అంటే ఏంటో అర్థమైందా? వెళ్ళండి. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. SAPలోకి వెళ్ళండి. OBD3 వెళ్ళారా? OBD3 ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, DV ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, DV. డిస్క్రిప్షన్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్ లో. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఫుల్ నేమ్ ఇవ్వండి, క్రియేట్ చేస్తాం. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ అన్నమాట ఇది. ఈ గ్రూప్ అండర్ లో వెండర్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్ అండర్ లో ఏం చేస్తాం మనం? డొమెస్టిక్ వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, ఆ ప్రింటర్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, VI ఇచ్చారా? IV ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్, డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. మొత్తం తీసుకోదు, INTR వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇస్తే తీసుకుంటే ఇవ్వండి. సో ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, ఈ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరినీ అసైన్ చేసేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ. OV, మీ కంపెనీ కోడ్ వచ్చేసి OV ఇవ్వండి, వన్ టైం వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. కింద వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. TR కంటిన్యూ చేయండి, ఏం పర్లేదు, లేదంటే కొత్త TR తీసుకోండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూసారా? 3 వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండర్స్ యాడ్ అవుతారు, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ యాడ్ అవుతారు, వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్స్ యాడ్ అవుతారు. దీనికి అది సపరేట్ అనమాట. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, అవసరం లేదు, చేసేయండి. కింద చూడండి ఫీల్డ్ స్టేటస్ అని ఉంది, ఫీల్డ్ స్టేటస్ డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అడ్రస్ పైన క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్. మనకి OBC4 లో ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో ఇక్కడున్న ఫీల్డ్ స్టేటస్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్,
విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ డిస్ప్లే అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ ఒక వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి అనేది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఆప్షనల్ లోనే ఉంచండి. రిక్వైర్డ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. చూసారా? At the time of vendor creation, which field is required or which field is not required, which field is optional, which field is surplus అనేది బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎట్లా కంట్రోల్ చేస్తాం వెండర్ ఫీల్డ్స్ ని? ఎట్లా కంట్రోల్ చేస్తాం? అది వెండర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో వీ హ్యావ్ ఫీల్డ్ స్టేటస్. OBC4 లో ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది, దాని నుండి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. GL క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ at the time of vendor creation, which field is required or which field is not required, we can control from the vendor groups లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. కమ్యూనికేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, మీకు ఏది ఆప్షనల్ కావాలంటే అది అలా ఉంచుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇది ఒక గ్రూప్ అన్నమాట. చూసారు ఫీల్డ్ స్టేటస్ చూసారు కింద డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఇంటర్నేషనల్ కూడా ఇలాగే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ జనరల్ డేటా కంట్రోల్ ఇవన్నీ చూసారా? అడ్రస్కి వెళ్ళండి. ఇక్కడ కూడా చూసారా? సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. అంటే ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఏ ఫీల్డ్ అవసరమో, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్. వెండర్ క్రియేట్ చేసే టైంలో ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. వెండర్ క్రియేషన్ అనేది మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ అంటారు. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ టైం చూడండి. MS వర్డ్ ఓపెన్ చేయండి. ఇది క్లోజ్ చేసేయండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. క్రియేట్ నంబర్ రేంజ్. స్టెప్ 2 పైన ఉంది క్రియేట్ నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. వెండర్ కి నెంబర్ ఇవ్వాలి కదా. వెండర్ నంబర్ అనే ప్రతి వెండర్ కి ఒక నెంబర్ ఇవ్వాలి. XKN1 వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ సిస్టమ్ లో మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందామండి. మనం ఆల్రెడీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసేస్తుంది. మొత్తం లాక్స్ లో ఇచ్చేసారు చూసారా? క్రోర్స్ లో కూడా ఉన్నాయి. ఇవి చేసినా కూడా మనకి ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి 01, 02, 03 సెలెక్ట్ చేయండి. 02, 03 ఇక్కడ చూడండి. సో 03 ఇచ్చాను. లాస్ట్ లో EXT అని ఉంది, అది రిమూవ్ చేసేయండి. EXT టిక్ మార్క్ తీసేయండి. రైట్ సైడ్ తీసేయండి. చూడండి. సో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవ్వాలి. ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి సిస్టమ్ లో ఉన్న నంబర్స్ అన్ని కూడా మళ్ళీ మనం ఇవ్వలేము, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం. క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుంటున్నాను. 01 డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇస్తున్నాను. 02 ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి, 03 వన్ టైం వెండర్ గ్రూప్ కి. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. మీరు అది సెలెక్ట్ చేశారు కదా, దానివల్ల ప్రాబ్లం. ఇంటూ మార్క్ కొట్టండి. ఇంటూ మార్క్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఎస్ అనండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ చూడండి. ఎగ్జిస్ట్ EXT రిమూవ్ చేసేయండి. సేవ్ చేయండి.
ఇంటర్వెల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్కి వచ్చి సేవ్ చేయండి. సరే లీవ్ ఇట్. లేదంటే ఒక పని చేయొచ్చు, మనం 01 తీసుకోవచ్చు, 02 తీసుకుందాం. ఇది వేరే వాళ్ళు లాక్ చేశారు. ఓకే 02 తీసుకుందాం. సో ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఓబిఏఎస్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. చూసారా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. నంబర్ రేంజ్ ఏమిస్తున్నాను? 01 అన్నిటికీ 02. వెరీ గుడ్. 02 ఇవ్వండి. వన్ టైం వెండార్ ఎక్కడ ఉంది? దానికి కూడా 02 ఇవ్వండి. 02 సేవ్ చేయండి. స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకున్నాం మనం. కంటిన్యూ. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేసే టైంలో మనకి ఇక్కడ నుండి నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. స్టాండర్డ్ తీసుకున్నాం, XKN1 ద్వారా తీసుకున్నాం. XKN1 ద్వారా తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వచ్చినది. సో ఫస్ట్ క్రియేట్ చేద్దాం. రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేయాలి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ రిసీవబుల్ అకౌంట్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వెయిట్ క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేస్తారంటే చెప్పాలండి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో నేను చూపిస్తాను మీకు. సో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ FS00 ట్రాన్సాక్షన్ లో చేయాలి. వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే యాక్చువల్ వెండార్స్ సంబంధించింది కదా. కరెంట్ అసెట్స్ లో, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ లో నంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. సో ఏం చేయాలి? OBD4 లోకి వెళ్ళి గ్రూప్ చెక్ చేద్దాం. వెళ్ళండి. /n OBD4 కమాండింగ్ ఫీల్డ్ లో OBD4 ఇవ్వండి. మేడం ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? yes sir. మరి మేడం ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు? హలో